ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. తండ్రి అయిన దేవాది దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన యేసు. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు వాక్యముగా పిలువబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాట ఉంటుంది. నిజంగానే ఆది యందు వాక్యముగా ఉన్న దేవుడు, ఆ అద్వితీయమైన తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న ఆ కుమారుడు ఈ లోకములో యేసు ప్రభువారుగా జన్మించారు. ఎందుకంటే ఈ కుమారుని ద్వారానే మానవ జాతికి రక్షణ ఉన్నది, ఈ కుమారుని ద్వారానే మానవ జాతికి మోక్షం ఉంది. అది మనుషులు వేరేగా అర్థం చేసుకొని పుత్రులు లేకపోతే మగపిల్లలు లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. నిజానికి అది కాదు. కానీ ఈ కుమారుణ్ణి నువ్వు అంగీకరించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అది మన అందరికీ ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ద్వారానే సమాధానము అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి ఆ దేవుడు ఆశ్చర్యకరుడు. నిజమే, ఆయన పుట్టుకలోనే ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పుట్టటము గొప్ప ఆశ్చర్యం. ఆయన నమ్మిన వారికి కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన. మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి. మన జీవితంలో ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువారు చేస్తూ ఉంటుంటారు. ఆయన నమ్మిన తర్వాత మన జీవితంలోనే అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. యేసు ప్రభుకి ఆలోచనకర్త అనే పేరు ఉంది. ఎందుకు అంటే ఆయన ఆలోచన ద్వారానే ఈ సర్వమును దేవుడు సృష్టించాడు. ఆ ఆలోచనకర్తే భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తమును సృజించాడు. ఆ సృష్టించిన దేవుడు యేసు ప్రభువారే. ఆయనే మానవుణ్ణి కూడా సృష్టించాడు. అందుకనే ఈ మానవ జాతిని పాపము నుండి విమోచించడం కోసం మానవుడిగా ఆయన పుట్టడానికి కూడా ఆయన ఇష్టపడిన దేవుడు. అందుకనే ఆయన ఆలోచనకర్త. ఆయన నమ్మిన వారికి కూడా గొప్ప ఆలోచనలు ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ రోజునే నీవు దేవుణ్ణి మంచి ఆలోచనలు అడుగు, దేవుడు మంచి జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు. నిజంగానే ఆయన బలవంతుడు. ఏమి బలం అని అనుకుంటారేమో, సిలువను మోసే బలము ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. అవమానాన్ని మోసే బలము ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. ఈ లోకంలో అవమానాన్ని సహించడానికి ఈ లోకంలో ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ యేసు ప్రభువారు మన శాపాన్ని మోసిన బలవంతుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే యెషయా అంటున్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు. శాపాన్ని, ఒక మనిషి శాపాన్ని కానీ, ఒక మనిషి అవమానాన్ని కానీ ఇంకొకడు భరించడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ యేసు ప్రభువారు మానవ జాతి అందరి పాపమును బట్టి వచ్చిన శాపమంతటిని కూడా మోయటానికి, ఆ సిలువ అనే శాపకరమైన ఆ భారమును మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యుడగు తండ్రి. నిజమే, ఆయనకు ఆది అంతము లేదు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఎందుకంటే ఆది అంటే దేవుడు ఇంతకు ముందు లేడు అనడానికి లేదు. అంతం అంటే దేవుడు అంతమైపోయేవాడు కాదు. ఆ తర్వాత ఉండడు, కొన్ని యుగాల తర్వాత ఆయన ఉండడు అన్నదానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అందుకనే ఆయన నిత్యుడగు తండ్రి. అందుకనే ఆయన నమ్మితే నిత్య జీవాన్ని మనిషికి దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువారిని నమ్మితే ఏంటి మనకి అంటే నిత్య జీవం మనకు వస్తుంది. అదే అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నిత్యుడగు తండ్రి అని ఆయనకి ఎందుకు పేరు అంటే, ఆ కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభువారిని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం ఎవరైతే పొందుతారో వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికే ఆ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని లోకానికి పంపించాడని యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, నిత్య జీవం ఆయనలోనే ఉంది. ఆయన నిత్యుడగు తండ్రి కాబట్టి, ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి, తనను ప్రేమించిన వారిని కూడా ఎప్పుడూ నిత్య జీవములో స్వర్గములో ఆయన ఉంచాలని, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్న దేవుడుగా ఉన్నాడు. అందుకనే నిత్య జీవం నీకు కావాలంటే తప్పకుండా నిత్య జీవం కలిగిన వాడిని, నిత్యుడైన తండ్రిని నీవు అంగీకరించాలి. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు అంటున్నాడు. నిజంగానే మానవ జాతి పాపం చేసి తండ్రి అయిన దేవునికి విరోధముగా ఈ లోకంలో పడిపోయినప్పుడు ఆ తండ్రికి మానవునికి మధ్యవర్తిగా ఈ సమాధానకర్త అయిన యేసు ప్రభువారు మరలా ఆయన తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన సమాధానకర్త. అపోస్తులైన పౌలు అంటాడు, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూడండి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు అంటున్నాడు అపోస్తులైన పౌలు. నిజమే, తండ్రి అయిన దేవునికి పాపంలో పడిపోయిన ఈ నరునికి మధ్యవర్తిగా సమాధానకర్తగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభువారు లేకుండా మనం వెళ్ళలేం. అందుకనే ఆయన సమాధానాన్ని కలగజేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన సమాధానకర్త అయిన దేవుడని యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. నిజంగానే మన కుటుంబాల్లో శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, ఆ సమాధానకర్త అయిన యేసును మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే మానవునికి సమాధానం. అలాగే ఈ లోకంలోనూ సమాధానం ఉంది, దేవుని రాజ్యంలో కూడా మనకి సమాధానం ఉంది. అందుకని ఆ తండ్రి అయిన దేవాది దేవుడు ఆ ప్రియమైన అద్వితీయమైన కుమారుణ్ణి ఈ లోకానికి అందుకే పంపించాడు. ఆ యేసు ప్రభువారి ద్వారా తప్ప దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేము, ఆ దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. అందుకనే ఆయన సమాధానకర్త అయిన దేవుడు అని భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఓ బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు అల్పమైన దానివని, చిన్నదానివని నువ్వు అనుకోవద్దు. కానీ ఈ యొక్క చిన్ని గ్రామంలోనే లోకరక్షకుడైన దేవుడు ఈ భూమి మీద పుట్టబోతున్నాడని ఈ మీకా అనే ప్రవక్త చెప్తున్నాడు. నిజమే, అది చిన్న గ్రామం అవ్వచ్చు, కానీ భూమికి మధ్య భాగములో ఉండే ఆ యొక్క చిన్ని గ్రామంలో యేసు ప్రభువారు పుట్టారు. ఎందుకు ఆ చిన్ని గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడంటే, అది భూమికి మధ్య భాగంలో ఉంది. అంటే భూమికి మధ్య భాగంలో ఆయన ఎందుకు పుట్టాడు అంటే, ప్రపంచంలో ఉన్న అందరి మనుషులకు, అన్ని జాతుల ప్రజలకు ఆయనే దేవుడు కాబట్టి ఆ లోక రక్షకుడు ఆ ఇశ్రాయేల్ అనే రాజ్యంలో ఆ బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడ జన్మించాడు. ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యంలోనే యేసు ప్రభువారు మానవ జాతి కోసం సిలువ యాగమయ్యాడు. ఎందుకంటే మానవ జాతి అందరినీ పాపం నుంచి విడుదల చేయడానికి, పాపం నుండి విమోచించడానికి యేసు ప్రభువారు అక్కడ పుట్టారు. అక్కడే ఆయన సిలువ యాగమయ్యారు. మానవ జాతి అందరి కోసం సిలువలో రక్తాన్ని చిందించి మానవ జాతికి పాపం నుంచి విడుదలనిచ్చి పరలోక రాజ్యం, స్వర్గానికి వెళ్ళే గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆయన ఎక్కడ పుడతారో కూడా ముందుగానే లేఖనాల్లో చెప్పబడ్డారు. ఎక్కడ పుడతాడో అక్కడే ఆయన పుట్టాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతం. రేపేం జరగబోతుందో మనకు ఎవరికీ తెలియదు, కానీ భక్తులైన వారిని దేవుడు దర్శించి యేసు ప్రభువారు ఈ లోకరక్షకుడు ఈ భూమి మీద ఎక్కడ పుడతాడో, ఆయన ఎలా పుడతాడో,
ఆయన చేసే కార్యములేటో అన్నిటిని గూర్చి కూడా ముందుగానే చెప్పబడటం గొప్ప అద్భుతము కాదా, ఆశ్చర్యం కాదా? నిజంగానే యేసు ప్రభువారు సృష్టికర్త అయిన నిజమైన దేవుడు. ఆ ప్రభువుని అంగీకరిస్తే మోక్షరాజ్యానికి అర్హులము కాగలుగుతాం. ఈ రోజున నిజమైన క్రిస్మస్ ఆయన పుట్టినప్పుడే, నీ హృదయంలో ఆయన పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఇంకా నీ జీవితంలోనికి యేసు ప్రభువారు రాలేదేమో, ఈరోజే ఆ ప్రభుని ఆహ్వానించు. నీ హృదయం సంతోషంతో నింపబడతారు, సమాధానంతో నింపబడతారు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా, సంతోషంగా మారుస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది సంతోషం ఇవ్వటానికి, ఆనందం ఇవ్వటానికి, నిత్య జీవం నీకు ఇవ్వటం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నాయన నీ లేఖనాల ద్వారా నీవు పుట్టక ముందే నాయన నువ్వు ఎలా జన్మిస్తావో, ఎక్కడ జన్మిస్తావో, నాయన నీ జన్మను గూర్చిన అనేక విషయాలు నీ ప్రవక్తలకు చెప్పినట్లుగా నువ్వు జరిపించావు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు అద్వితీయమైన దేవుడు తండ్రి. లోకానికి నీ రాకతోనే సంతోషం, సమాధానం, వెలుగు వచ్చింది. ఈ వెలుగు ప్రభువా ఈ రోజు నీ వాక్యం విన్న అనేక మంది ప్రజలకు దీవెనకరంగా మీరు ఇవ్వమని, అనేక మంది వారి హృదయాల్లోనికి నిన్ను చేర్చుకునే గొప్ప ధన్యత దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దీనాతి దీనుడై పశువుల పాకలో, మరియమ్మ వడిలో, ఆ చెల్లెంచలిలో, దీనాతి దీనుడై పశువుల పాకలో, మరియమ్మ వడిలో, ఆ చెల్లెంచలిలో, స్థలమే దొరకాలేదే దేవాది దేవునకు, ఎంత కఠినాత్ములమ్మ ఈ మంటి మానవులు. అయినా నా తండ్రి యేసు నాకై జన్మించెను, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.